హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సేమియా కేసర్ చూపిస్తున్నానండి. ఇలా చేస్తే ఫంక్షన్స్లో పెళ్లి భోజనాల్లో ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేకుండా ఈజీగా చేసేయచ్చు. వీడియో చూసే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియో చూద్దాం. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యిలో జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేయించుకోవాలి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత ఎండు ద్రాక్ష వేసుకోవాలి. ఒకేసారి వేసుకుంటే మాడిపోతాయి. ఇవి వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే బాండీలో ఇంకో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. తర్వాత దీంట్లో 1 కప్పు సేమియా వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలి. సేమియా ఇలా వేయించుకుంటేనే కేసరి టేస్ట్ బాగుంటుంది, లేకపోతే ముద్దగా వచ్చేస్తుంది. తర్వాత ఇదే బాండీలో 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు సేమియాకి 2 కప్పులు నీళ్ళు అయితే సరిపోతాయండి. ఈ నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలి. తర్వాత వేయించి పెట్టుకున్న సేమియా కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకొని సేమియా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఈ సేమియా ఉడికేటప్పటికి నీళ్లు కూడా ఎగిరిపోయి గట్టిపడుతుంది. చూడండి, ఈ విధంగా నీళ్ళన్నీ ఎగిరిపోవాలి. మరీ గట్టిగా అవ్వకూడదండి, అడుగంటే విధంగా. సేమియా ఉడికినాయో లేదో ఒకసారి చూసుకొని తర్వాత దీంట్లో 1 కప్పు చక్కెర వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1/2 కప్పు సరిపోతుందండి. కొంచెం స్వీట్ తినే వాళ్ళైతే కప్పు వేసుకోవచ్చు. ఈ చక్కెర అంతా కూడా కరిగిపోయి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉంచకూడదండి, పాకంలాగా వచ్చి సాగినట్లు అయిపోతుంది. తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, కొంచెం పచ్చకర్పూరం నలిపి వేసుకోవాలి. పచ్చకర్పూరం వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, గుళ్ళో ప్రసాదం లాగా ఉంటుంది. అది కూడా ఎక్కువ వేయకూడదండి, కొంచెం వేసుకోవాలి. ఈ విధంగా చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత ఇలా వేళ్లతో చూస్తే కొంచెం సాగినట్లు రావాలి. ఎక్కువగా రాకూడదండి, పాకంలాగా వచ్చేస్తే గట్టిపడిపోతుంది. తర్వాత దీంట్లో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఆరేటప్పటికి ఇంకొంచెం గట్టిపడి పొడి పొడిగా వచ్చేస్తుంది. సేమ్ మనకి పెళ్లి భోజనాల్లో ఫంక్షన్స్లో ఎలా పెడతారో అదే టేస్ట్ వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు కదా, మన ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఈజీగా చేసేయచ్చు. దేవుడికి నైవేద్యంగా చేయాలన్నా, పిల్లలకి స్నాక్స్ ఏం లేనప్పుడు కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేయచ్చు కదా. మరి మీరు కూడా ఈసారి సేమియా కేసరి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.